బీరకాయ పుదీనా పచ్చడి కమ్మగా చేద్దాం. ఎలా అంటే హోటల్ స్టైల్లో. ఇప్పుడు పొద్దున్నే దోశలు చేస్తాం, ఇడ్లీ చేస్తాం, వడలు చేస్తాం, పునుగులు చేస్తాం, గుంట పునుగులు చేస్తాం, చాలా రకాలు టిఫిన్స్ అయితే చేస్తాం. అయితే పొద్దున్న స్కూల్కి పిల్లలకి రెడీ చేయాలి, ఇంకా మనం ఈ టిఫిన్స్ కూడా చేయాలి, వాళ్ళకి లంచ్ బాక్స్లు కూడా అప్పుడే ప్రిపేర్ చేయాలి. అన్నీ ఒకటేసారి ఉండడం వల్ల ఏంటంటే హడావిడిగా చట్నీ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది ముందు రోజు నైటే చట్నీ చేసి పెట్టేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇడ్లీ ఉడుకుతూ ఉంటుంది, మిగతా పని మనం చేసుకుంటూ ఉంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అన్నమాట. సో ఈ పచ్చడి అయితే మాత్రం 1 వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. కానీ ఎక్కడ వాటర్ యూజ్ చేయకూడదు. వాటర్ యూజ్ చేయకుండా చేశారు అంటే ఖచ్చితంగా 1 వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి అయితే చూద్దామా. ఫస్ట్ ఏమేమి కావాలో చూద్దాం. బీరకాయ పుదీనా చట్నీకి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, వెల్లుల్లి, నువ్వులు, చింతపండు, ఇంకా కొంచెం పోపు కోసం అన్నమాట. తాలింపు వేస్తాం కదా చివరాకర్లో, తాలింపు కోసం అన్నమాట. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆయిల్, కొంచెం మినప్పప్పు. ఇవి చాలా ఐటమ్స్ అయితే నేను చక్కగా చేసేయచ్చు. ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి కలుపుకొని తిన్నా, టిఫిన్స్లో కన్నా దేంట్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది. అన్నంలోకి తినేటప్పుడు ఏంటంటే ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చడిలో వేసుకుంటుంటే, పచ్చడితో పాటు మనం అన్నం కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ ఆనియన్స్ తగులుతుంటే ఇంకా చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఓన్లీ పచ్చడి చాలు, రోజు పచ్చడిలో తిందాం ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందైతే నేనైతే మంచిగా 4 బీరకాయలు అయితే తీసేసుకున్నాను. ఇంకా టమాటాలు కూడా 4 తీసుకున్నాను. ఇవి అయితే నీట్గా కడిగేసి కట్ చేసుకొని పెట్టుకుంటే అవుతుంది. కడుగుతున్నా. 4 టమాటాలు, 4 బీరకాయలకి 4 టమాటాలు సరిపోతాయి. పచ్చిమిర్చి కూడా ఒక 7 వరకు తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఘాటు ఎక్కువైతే అన్నంలో కలుపుకునేటప్పుడు 4 పండుతుంది తినలేదు. ఇవైతే నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసేసి పెట్టుకుంటే సగం పని అయిపోయినట్టే నాకు. ఫస్ట్ అయితే నేను కళాయి అయితే పెట్టేసాను. ఫస్ట్ చేయాల్సిన పని ఇదే కదా. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేస్తాను, కొంచెం ఆయిల్ వేస్తాను, కొంచెం అంటే 1 స్పూన్ అన్నట్టు కొంచెం వేసుకుందాం. బీరకాయలు ఎక్కువ కదా, బద్దకానికి బ్రాండ్ నేను, అందుకని చెప్పి ఒకటేసారి చేసేసి అలా పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర పోపులు వేయొద్దు, టేస్ట్ రాదు. మళ్ళీ జీలకర్రే కదా మనకి ఒంటికి మంచిది, అది సరిగా తినరు. అది ఇందులో వేసేసాం అనుకోండి తింటారు పిల్లలు, అది ఎందుకంటే గ్రైండ్ అయిపోతుంది కాబట్టి. లేదనుకో పోపుల్లో వేస్తే వాళ్ళకి తెలిసిపోయి పక్కకి తీసేస్తూ ఉంటారు. పిల్లలు వంటికి ఏది మంచిదంటే అదే తిన్నారు, అదేంటో వాళ్ళు. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేద్దాము. నేనైతే ఒక 7 తీసుకుంటున్నా. 3, 4 సాలు ఇవే. ఇవ్వండి, నేనైతే ఇంత నీట్గా కట్ చేసి పెట్టేసిన. ఇవి మంచిగా బాగున్నాయి కదా. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తాం. ఇంకో విషయం ఏంటంటే కరివేపాకు కొంచెం ఎక్కువనే వాడచ్చు, అంటే నేను ఇప్పుడు వాడతాను, మళ్ళీ పోపులో కూడా వేస్తాను. ఇప్పుడు ఎందుకు అని అంటే అది మొత్తం మిక్స్ అయిపోతుంటుంది కదా. మిక్స్ అయిపోవడం వల్ల ఏంటంటే తింటారు చక్కగా. అది పైన ఉందనుకోండి తీసి పక్కకి వేస్తారు పిల్లలు. అందుకని చెప్పి నేను ఇప్పుడే కాదు, కొంచెం ఇది వేడవ్వాలి, వేడైనాక వేయచ్చు. బీరకాయలు మంచిగా కలుపుదాం. సౌండ్ వస్తుంది కదా చిట్టపట్ట మంచిగా. 4 బీరకాయలు అందుకే ఎక్కువ అయినా మంచిగా ఇది మొత్తం చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇవి బాగా వేడెక్కాయి కదా. ఇప్పుడు టమాటాలు వేస్తాను. ఇందాక నేను కట్ చేసి పెట్టాను కదా ఆ టమాటాలు, ఓన్లీ 4. ఇవి వేడైన తర్వాత, బీరకాయ వేడైన తర్వాత వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేస్తే వాటర్ తొందరగా దాంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది, అప్పుడు బాగుండదు అన్నమాట. 4 టమాటా, 4 బీరకాయ, ఆయిల్, జీలకర్ర అన్నీ వేసిన కొంచెం ఉడికాక ఇంకా అనిపించదు. కలర్ఫుల్ ఉంది కదా, గ్రీన్ ఆరెంజ్ అన్నీ. ఉడికాక ఇంకొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నా. 2 ఆకులు
2 కట్టలు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. నేను అంత కొంచెం ఎందుకు వేసానంటే పుదీనా వేసి వేయాలనే విషయం చెప్పడం మర్చిపోయినా, వేసేసిన. అయ్యో అది వేగిపోయింది కూడా, అందుకని చెప్పేసి నేను మళ్ళీ మర్చిపోయినా కదా అని చెప్పి మళ్ళీ వేసినాను అన్నమాట. ఒక ఎల్లుల్లిపాయ, కంప్లీట్గా ఒక ఎల్లుల్లిపాయ మొత్తం తీసేయకుండా లైట్గా ఇలా తీసి, అది బాగా వేడిగా ఉంటుంది ఇప్పుడు అనమాట. కాసేపట్లో దించుతామని వేడిగా ఉంటుంది కదా, వేస్తే ఆ స్మెల్ తెలుస్తుంది. మనం లాస్ట్లో వేసినా ముందు వేసేసిన టేస్ట్ తెలియదు అన్నమాట. చింతపండు మా వాళ్ళు అయితే పులుపు బాగానే తింటారు, నేనైతే కొంచెం ఎక్కువ తీసుకున్నా. మీ వాళ్ళు పులుపు తినేదాన్ని బట్టి మీరు కొంచెం వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, కొంచెమే సరిపోతుంది. సరిపోదు అని అంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఒకటేసారి వేసాం అనుకోండి ఎక్కువైపోతే తీయలేం కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి శుభ్రంగా మూత పెట్టేసుకున్నామంటే కుక్ అయ్యే వరకు దీని పనే ఉండదు. పొగలు వెళ్తున్నాయి కదా మంచిగా, మొత్తం కుక్ అయినాక చూపిస్తాం. ఇగో అయిపోయింది, మొత్తం కుక్ అయిపోయింది. అంటే ఇంతే కుక్ అవ్వాలి, మరి ఎక్కువ కుక్ అయిపోయినా కూడా ఏంటంటే మిక్సీ పెట్టేటప్పుడు కొంచెము మరి మెత్తగా స్మాష్ అయిపోయి చట్నీలా కాకుండా కచ్చపచ్చ దంచుకున్నాం అనుకోండి, అప్పుడు మంచిగా వస్తుంది, తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. అందుకని ఇంత అయితే సరిపోతుంది, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడైతే రన్ చేద్దాం. ఇదంతా చల్లగా చేసి మిక్సీ పట్టినాక మిగతా ప్రాసెస్ చూద్దాం. కొంచెం నువ్వులు వేడి చేసేసి ఇప్పుడు మిక్సీ పడుతున్నాం కదా, దాంట్లో నువ్వు కూడా వేసేద్దాం. ఇది మిక్సీ పట్టేటప్పుడు ఎందుకనంటే నువ్వులు దాంట్లో వేయొద్దు, ఇది సపరేట్గా వితౌట్ ఆయిల్ ఇలా వేడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఇట్లా సపరేట్గా ఇవి వేయించేసి వేగిపోయాక అవి ఇవి కలిపి మిక్సీ పడదాం. మిక్స్ అయిపోయాక చూపిస్తాం. ఇంకో మంచి మిక్స్ అయిపోయింది, చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే తాలింపు వేస్తాం, కొంచెం పోపు పెట్టుకుంటే ఫినిష్ అయిపోయినట్టే. కొంచెం ఆయిల్ వేద్దాం, ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనము ఫస్ట్ కూడా ఆయిల్ వేసాం కదా. సో అందుకని లైట్గా మిక్సీ పట్టేటప్పుడు కూడా ఏదో అంటే మరి మెత్తగా కాకుండా కచ్చపచ్చ నార్మల్గా ఉండాలన్నమాట. మరి మెత్తగా అయిపోతే తినబుద్ధి కాదు కదా, సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఆవాలు సరిపోతుంది, ఎక్కువైనా మళ్ళీ బాగోదు. తెలుసా ఏ పచ్చడికైనా పోపే ఇంపార్టెంట్. టేస్ట్ వచ్చింది అంటే అది పోపుతుంది. మినప్పప్పు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉండేటప్పుడు పోపు వేస్తే, నాకు మినపప్పు అంటే చాలా ఇష్టం. అంటే పచ్చడిలో కర్రం కర్రం ఉంటుంది కదా, టక్క టక్క తగులుతూ ఉంటుంది, అందుకని. ఇంకా 2 మిర్చి, నేనైతే మా వాళ్ళు కారం తక్కువ తింటారు, సో 5 వేసుకున్నాం. ఇందాక అక్కడ కరివేపాకు వేసాం కదా, మళ్ళీ ఇక్కడ కూడా వేయాలి. ఎందుకనంటే చెప్పాను కదా, అది మిక్సీ అయిపోతుంది కనిపిదండి. మరి పోపు సపరేట్గా వేసుకోవాలి. అబ్బా స్మెల్ అయితే పులిహోర స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. పచ్చడి చూడండి చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా. ఇంకా అయిపోయినాక ఇది కొంచెం దీంట్లో వేసేద్దాం. ఇగో ఈ కంటెంట్ వస్తే సరిపోతుంది. మరి అంటే ఎక్కువ వేగింది అనుకోండి మాడిపోయినట్టు చండాలంగా ఉంటుంది. అయిపోయింది నా పోపు వేసేసిన. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది, ఆకలి అవుతుంది కూడా స్మెల్ చేసి నాకు. ఇప్పుడు ఇది దీంట్లో వేసేస్తాం చిన్నగా. అయింది, అంత స్టవ్ కట్టేద్దాం, ఇదంతా వేద్దాం. ఒకటే దగ్గర కాకుండా మొత్తం అంతా పడేటట్టు చిట్టపట్ట చిట్టపట్టం ఉంటుంది కదా. వావ్ వెరీ నైస్. ఊరికే కలపకుండా అలా అంటే మొత్తం పచ్చడి మీద ఉండేటట్టు అందంగా ఉంటుంది కదా. చల్లగైనాక కలుపుకోవచ్చు, అంటే తింటాము అనే టైంలో కలుపుకోవచ్చు. అప్పుడు దాకా దీన్ని ఇలా ఉండనిచ్చేసేయాలి. లేదనుకోండి పప్పులు అంతా మెత్తగా అయిపోతాయి, కర్రం కర్రం అను టేస్ట్ పోతుంది. అబ్బా వావ్ భలే వచ్చింది కదా. ఇప్పుడు ఇది అన్నంలోకి తినచ్చు, దోశలు, ఇడ్లీలు, పునుగులు, గుంటు పునుగులు, గారెలు, ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కూడా, అన్నంలోకి అయితే ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు కొంచెము
చిన్నగా కట్ చేసేసి దీంట్లో వేసుకుంటే, అంటే తినేటప్పుడు వేసుకున్నా నో ప్రాబ్లం, ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎప్పుడు తింటామంటే అప్పుడు కొంచెం వేసేయచ్చు. 1 వీక్ వరకు అయితే ఇది పాడవకుండా ఉంటుంది. ఇలాగా very టేస్టీగా ఉంది కదా. నేను అన్నం కూడా వండేసిన, పనిలో పని అయిపోతుందండి, ఉడుకుతుంది. అన్నము అయిపోయింది, పచ్చడి అయిపోయింది. నాకైతే ఆకలి అవుతుంది, అన్నం తింటా. చూసారు కదా ఏమేమి కావాలి, ఎలా చేయాలి చట్నీ. ఇదైతే మస్తు వస్తుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తిన్నాక. కడుపు నిండా తినచ్చు, అంటే కొంచెం తిందామని అనుకునే వాళ్ళు కూడా కడుపు నిండా తినేస్తారు అనమాట. ఇంకొంచెం ఎక్కువే తింటారు అనుకోండి, అంత టేస్టీగా ఉంటుంది.